ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రధానంగా సమస్య ఎక్కడంటే డ్రోన్లకు సంబంధించి ఏ మేరకు ఉన్నాయి, క్షిపణులు ఏ మేరకు ఉన్నాయి, ఇరాన్ ఇజ్రాయెల్ తట్టుకోగలదా? ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు, ఇంకో పక్కన హిజ్బుల్లా తీవ్రవాదులు, ఇంకొక పక్కన హమాస్ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇన్ని తీవ్రవాద సంస్థలు పనిచేస్తుండగా వీళ్ళు ఏం చేయగలరంటే ఖచ్చితంగా చేయగలమన్నటువంటి నమ్మకమే ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. జెరికో 1 1400 కిలోమీటర్లు ఇరాన్లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలదు. జెరికో 2 2800 కిలోమీటర్లు ఇరాన్కి మధ్య దాకా వెళ్ళిపోగలదు. జెరికో 3 5000 కిలోమీటర్లు ఇరాన్కి అటు చివరన ఉన్నటువంటి దాన్ని కూడా దెబ్బతీయగలవు. ఇవే కాకుండా స్వల్ప శ్రేణిలో లోరా, డెలైలా, గాబ్రియల్ క్షిపణులు ఉన్నాయి. ఈ గాబ్రియల్ ఇంతకుముందు మనకు కూడా ఇచ్చారు కార్గిల్ టైంలో. ఇజ్రాయెల్ దగ్గర కూడా భారీగానే డ్రోన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆయుధాలు మోసుకెళ్ళేవి కావు, అవి ప్రధానంగా నిఘా సమాచార సేకరణకే వాడతారు. డ్రోన్లో 99% ఆకాశంలో నేలకూల్చినప్పుడు గగనతల రక్షణలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తి. ఆదివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లో 99% కూల్చగలిగింది. ఇకపోతే అణ్వాయుధాల పరంగా చూసుకుంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అన్నటువంటి అనుమానం అయితే ఉంది. ఇజ్రాయెల్ దగ్గర 90 అణుబాంబులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు 800 కిలోటన్నుల నుంచి 12 మెగాటన్నుల సామర్థ్యం కలిగిన థర్మోన్యూక్లియర్ వారి హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులు కూడా ఆ దేశం అభివృద్ధి చేస్తోంది.